ఇదిగో ఈ పరిశుద్ధమైన వాక్యము దేవుడే చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ప్రతి ప్రాణి యొక్క ప్రాణము రక్తములో ఉంది. హేబెలు రక్తం మొరపెట్టింది కదండి. ఎస్, మనకు అర్థమైపోయింది. ప్రతి ప్రాణి యొక్క ప్రాణం రక్తములో ఉంది, రక్తం మొరపెడుతుంది, రక్తం మాట్లాడుతుంది అని శాస్త్రవేత్తల కంటే ముందుగానే మన దేవుడు చెప్పాడు, మన ప్రభు. కాబట్టి మీరు రక్తములో ప్రాణం ఉంటుంది కాబట్టి ఆ రక్తాన్ని భుజింపకూడదు అని దేవుడు చెప్పాడు. అవునా? ఎస్. అయితే ఇంత గొప్ప వాక్యము పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడి చేత లిఖింపబడిన ఈ వాక్యము నూతన నిబంధనకు వచ్చేసరికి మారిపోయింది. నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడే రీరైట్ చేసినట్లుగా కనబడుతుంది. అంటే దాన్ని తిరగరాశాడు దేవుడు. ఇక్కడ తాగొద్దు అన్నాడు, రక్తాన్ని పానం చేయొద్దు అంటున్నాడు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి ఇదిగో నా రక్తాన్ని త్రాగండి, పానము చేయండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు, మన యేసు ప్రభుల వారు. అయితే అందుకే అండి పాత నిబంధన, కొత్త నిబంధన ఈ రెండు మనము టైపాలజీగా అంటే కంపారిజన్స్ చేసుకొని చదువుతూ ఉండాలి అని ఒక గొప్ప విజ్డమ్ కోసము, ఒక గొప్ప జ్ఞానం కోసము దేవుడి యొక్క ప్రణాళిక మన యందు ఎంత గొప్పగా ఉందో మనల్ని ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ప్రోటోకాల్ అంటాం కదండి. ఎస్, ఒక డిసిప్లిన్ లో నడిపించడానికి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే ఆజ్ఞను ఇచ్చి దేవుడు నడిపించాడో అలాంటి ఆజ్ఞను ఇచ్చి నడిపించడానికి ఒక ఓల్డ్ టెస్టమెంట్ అనేది, ఒక పాత నిబంధన అనేది ఒక ధర్మశాస్త్ర గ్రంథముగా ఏర్పడింది. అయితే ఇప్పటికీ కూడా ఇదిగో దేవుడు అన్నాడు, అవును యేసుప్రభుల వారు కొత్త నిబంధన అన్నారు. ఏమని? నేను ప్రవక్తల ప్రబోధమును ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, వాటిని సంపూర్ణ మొనర్చడానికి వచ్చాను అని అన్నాడు దేవుడు. అవునా? ఎస్. అయితే చాలా మంది ఈ రోజులలో కథోలిక ఏతరులు అంటాం, అంటే కథోలికులు కాకుండా వేరే వాళ్ళు ఉన్న వర్గాలు, వారందరూ ఏం చేస్తున్నారంటే పాత నిబంధన దగ్గరే ఆగిపోయారు. పాత నిబంధననే ఇంకా వారి జీవితం అనుకుంటున్నారు. ఇదిగో యేసుప్రభుల వారు రాలేదు, పుట్టలేదు, చనిపోలేదు, సమాధి చేయబడలేదు, పునరుత్థానం గావించబడలేదు, ఇంకా మరి కొత్త నిబంధన ఎందుకు మనకి అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారండి. పాత నిబంధన దగ్గరే వారి జీవితం ఆగిపోయింది. అందుకే ఇంకా ఇప్పటికీ పాత నిబంధన పట్టుకొని ఇదే జీవితం, ఇదే దేవుడు, ఇదే 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 అంటున్నారు. కానీ కొత్త నిబంధన దగ్గర ఏ వాక్యాలు సంపూర్ణమనర్చబడ్డాయి, పాత నిబంధన ఫుల్ఫిల్మెంట్ అనేది కొత్త నిబంధనలో ఎలా జరిగింది అనే ఒక వాక్య పరిచర్యను ఎంతో మంది బిడ్డలకు మరి బోధించలేకపోతున్నారు ఈనాటి బోధకులు. కాబట్టి మిస్లీడ్ చేస్తున్నారు అండి చాలా మంది ప్రజల్ని ఈ యొక్క కపట బోధకులు, కపట ప్రవక్తలు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో వాక్యం 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 అని పరిగెడుతున్నాము, కానీ సజీవమైన వాక్య బోధన ఎక్కడుంది? నిజమైన బోధన ఏదో తెలుసుకోవాలండి, అబద్ధపు బోధన ఏదో మనం తెలుసుకోగలగాలి. పరిశుద్ధమైన గ్రంథములో నూతన నిబంధన యేసు ప్రభుల వారు మనకి ఇచ్చినారు. అవునా? ఎలా వచ్చింది ఈ నూతన నిబంధన? ఒకసారి చూద్దామా? మనము గాస్పల్లో సువార్తలో చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుంచి చూడండి. వారు భుజించుచుండగా యేసు రొట్టెని అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. యేసు ప్రభుల వారు ఈ మాటలు ఎప్పుడండి పలుకుతుంది? నెక్స్ట్ డే చనిపోతాను అని తెలుసు యేసు ప్రభుల వారికి. ఆ ముందు రోజే శిష్యులందరినీ పిలిచాడు, అంటే అపోస్తలుని పిలిచాడు. పిలిచి వారిని కూర్చోబెట్టుకొని వారికి చెప్తూ ఉన్నాడు చివరి మాటలండి. గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఎవరైనా చివరిగా చనిపోతున్నప్పుడు ఇంకా మనం వాళ్ళని ఎప్పుడు చూడలేమని తెలిసినప్పుడు వారి మాటలు ఏదైనా చెప్తే, ఇదిగో నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే నువ్వు పలానా వ్యక్తిని క్షమించు, మంచిగా మాట్లాడు, మంచిగా కలిసి ఉండండి అని చెప్తే కలిసిపోతూ ఉంటారు. అంటే వారి యొక్క మాటలు అమూల్యమైనవి, చనిపోయే ముందు చెప్పే మాటలు. మరి యేసు ప్రభుల వారు సజీవుడు, దేవుడు, లోకానికి రక్షణకర్త. తన రక్తం ద్వారా ఈ లోకాన్ని కాపాడాడు, రక్షించాడు. నిన్ను నన్నును కూడా పాప విమోచన కలిగించి మనల్ని జీవింప చేస్తున్నాడు. మరి యేసు ప్రభుల వారి యొక్క మాటకి ఎందుకు వాల్యూ చూపించట్లేదు నువ్వు నేను మనమందరం? ఎవరైతే యేసు ప్రభుల వారు మాట్లాడిన ఈ చివరి మాటలను
స్లీవ పైకి ఎక్కక ముందే మాట్లాడి ఉన్నాడు యేసుప్రభుల వారు. మరి ఈ మాటలు మనకి ఎందుకు అర్థం కావట్లేదు? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనము. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు. రొట్టెని ఎత్తాడు దేవుడు. యేసుప్రభుల వారు ఎత్తి, ఇగో ఈ రొట్టెను భుజించండి అని చెప్పలేదండి. దీనిని మీరు తీసుకొని భుజింపుడు. ఎందుకు? ఇది నా శరీరము అని అనెను. యేసుప్రభుల వారు, మన దేవుడు ఏదైనా ఒక వాక్యము చెప్పాడు అంటే భూమి ఆకాశము గతించినను నా మాటలు ఎన్నడూ గతించవు అని దేవుడు చెప్తున్నాడు. వాగ్దానము మనం ఎత్తి పట్టుకొని ప్రార్థించినప్పుడు గుర్తు తెచ్చుకుంటాం కదండి. ఎస్, మరి యేసుప్రభుల వారు ఒక గొప్ప వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు, ఒక గొప్ప కమాండ్మెంట్ ని, ఒక ఆజ్ఞను నీకు ఇస్తున్నాడు చనిపోయే ముందు. అదేంటి అంటే మత్తయి సువార్త 26:26. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజించుడు. ఇది రొట్టె లేకపోతే ఇది గోధుమ పిండితో చేశారు అని చెప్పలేదండి. దేవుడు ఏం చెప్తున్నాడు? దీనిని మీరు తీసుకొని భుజింపుడు. ఇది నా శరీరము, ఇది నా శరీరము, ఇది నా శరీరము. రీప్లేస్మెంట్. యేసుప్రభుల వారు మరణించబోతున్నారు. ఫిజికల్ గా మన మధ్య ఉండలేకపోతున్నారు. చనిపోవడానికి ఈ లోకానికి వచ్చారు. అయితే నీలో నాలో ఎప్పటికీ జీవించడానికి ఇదిగో తనని తాను వ్యక్తపరచుకుంటున్నాడు. నేను ఎందులో ఉంటానంటే ఇదిగో మీరు దీనిని తీసుకొనండి, భుజించండి, ఇది నా శరీరము అని అనేను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు. ఇక్కడ వరకే ఆగిపోతుంది. మనం నెక్స్ట్ వర్షన్ చదవాలి. ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము, నిబంధన యొక్క నా రక్తము, నిబంధన యొక్క నా రక్తము. అంటే నూతన నిబంధన, న్యూ టెస్టమెంట్ ఎలా వచ్చిందండి? యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు రాలేదండి న్యూ టెస్టమెంట్ అనేది. యేసు ప్రభుల వారు తన రక్తాన్ని చిందించి మన కొరకే ఈ లోక పాప పరిహారార్థమై చిందింపబడినప్పుడు ఆ యొక్క శరీరాన్ని, ఆ రక్తాన్ని ఇదిగో మీరు భుజించండి, మీరు పానము చేయండి అని ఒక రిప్రజెంటేషన్ గా దివ్య సప్రసాదాన్ని నెలకొల్పినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడే ఇది సంపూర్ణమునర్చబడింది నూతన నిబంధన అనేది. కాబట్టి ఇదిగో ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న ఇంకా చిందింపబడలేదు అప్పటికి, చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము అని దేవుడు చెప్తున్నాడు. ఇంకో గొప్ప వచనం చూడండి. మనం అందరము యేసుప్రభుల వారి యొక్క శరీరాన్ని చూడకుండా ఆ యొక్క దేవుడు ఇస్తున్న బ్రెడ్ లో, ఆ యొక్క వైన్ లో దేవుడి యొక్క రక్తాన్ని చూడకుండా, యేసుప్రభుల వారి యొక్క రక్తాన్ని చూడకుండా ఇప్పటికీ కూడా ఏదో ఒక చిన్న స్మాల్ బ్రెడ్ లాగా, వైన్ అంటే ఏదో మందులాగా ఇలా చూస్తూ ఉన్నాము, ద్రాక్ష రసం లాగా. కేవలం అక్కడికే ఆగిపోయింది మన మెంటాలిటీ. అందుకే మనం ఈ 4 సువార్తలలో ఎక్కడ చూసినా యేసు ప్రభుల వారి యొక్క కడరాత్రి భోజనం గురించి ఉంది. అంటే లాస్ట్ సప్పర్ అంటాం కదండి. ఎస్, యేసు ప్రభుల వారు చనిపోయే ముందు నైట్ రోజు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఇది. ఇది ఒక కమాండ్మెంట్, ఇట్స్ ఎ రూల్ యూ షుడ్ ఫాలో. అదొక ఆప్షన్ కాదండి మనము మర్చిపోవడానికి. దేవుడే చెప్తున్నాడు, ఇది నా శరీరము, దీన్ని భుజింపండి, ఇది నా రక్తము, నూతన నిబంధనపు యొక్క నా రక్తము, దీనిని పానము చేయండి. మరి ఈ రోజులలో ఎంతో మంది దేవుడి యొక్క శరీరాన్ని, దేవుడి యొక్క రక్తాన్ని నమ్మకుండా, విశ్వసించకుండా పాకెట్లో పెట్టుకుంటున్నారండి, జోబులలో పెట్టుకుంటున్నారు, చిన్న చిన్న బాటిల్స్లలో జాబ్ పెట్టుకొని ఇష్టం వచ్చినప్పుడు తాగుతూ ఉన్నారు. ఇక్కడ దేవుడు ఆశీర్వదించి త్రుంచి దాని తర్వాత తీసుకున్నాడు. అలాని అప్పటికప్పుడే నువ్వు దైవ సన్నిధిలో ఉన్నప్పుడే అది భుజించాలి, అది నువ్వు పానం చేయాలి. అంతేకాని పాకెట్లో పెట్టుకొని తిరగొద్దని. అది ఇక్కడ మన వైన్ షాప్ లో ముందు దొరుకుతున్న వైన్ కాదది.
బార్ల ముందు నిలబడి నువ్వు కొనుక్కునే వైన్ కదా, అది ఫ్రీగా వస్తుంది కదా అని దేవుడి యొక్క రక్తాన్ని, దేవుడి యొక్క శరీరాన్ని అపహీనన చేస్తూ తాగుతూ తీసుకుంటున్న ప్రతి బిడ్డ శాపగ్రస్తుడు అవుతాడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఉంది 1 Corinthians లో ఉంది. నేను చెప్తాను ఆ వాక్యం ఎక్కడుందో. కాబట్టి ఎలా తీసుకుంటున్నావు, ఎలా చూస్తున్నావు, ఎలాంటి గొప్ప అమూల్యతని దేవుడి యొక్క మాటలకు నువ్వు ఇస్తున్నావు. మరి అదే అమూల్యత మాటలలోనే కాదు, నీ క్రియలలో కూడా క్రీస్తు మరణిస్తున్నాడా, జీవిస్తున్నాడా అని దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడండి. అయితే ఇంకొన్ని వర్షాలు మనం చూద్దాం పరిశుద్ధమైన గ్రంథం నుండి. దానికంటే ముందు మీకు ఒకటి గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే ఈ రోజుల్లో జ్ఞానస్నానం తీసుకోగానే ఇంకా రక్షణ పొందేసుకున్నట్లే, ఇంకా దాని తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళాలి, వాక్యం వినాలి, మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి, మళ్ళీ మన జీవితం మనం కొనసాగించాలి, మళ్ళీ వెళ్ళాలి, వాక్యం వినాలి, మళ్ళీ రావాలి, ఇంకా ఇదే జీవితం అనేసి అనుకుంటూ ఉంటున్నాము. చాలా మందిని వాక్యం ఎక్కడుంటే అక్కడ పరిగెడుతున్నాం. అయితే తప్పు లేదండి, కానీ అసలు పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుంది ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనము ఒకసారి చూడండి. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. 41వ వచనం. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞాన స్నానము పొందిరి. ఇక్కడికి ఆగిపోలేదండి వర్షం. చూడండి, ఆ రోజున రమారమి 3000 మంది చేర్చబడిరి. అయితే వీళ్ళందరూ ఏం చేశారు? దాని తర్వాత జ్ఞానస్నానం తీసుకొని కాముగా కూర్చున్నారా? లేదు కదా. చూడండి ఏమైందో. 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థించుటయందు నిమగ్నమై ఉండిరి. ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి. వీరు అపోస్తుల బోధయందు ఉన్నారండి. అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళ యొక్క బోధనలో లేదు వీళ్ళు. అప్పటికప్పుడు ఇదిగో జీసస్ టెంపుల్, క్రైస్ట్ టెంపుల్ అని అప్పటికప్పుడు వారి స్వార్థపూర్వకంగా వారు ఎదగాలని, లేకపోతే వారి యొక్క జీవితం కొనసాగించుకోవడానికి అప్పటికప్పుడే క్షణాలలో, అప్పటికప్పుడే రోజులలో వాళ్ళ ఇష్టానుసారంగా పుట్టుకొచ్చిన చర్చెస్ల గురించి చెప్పట్లేదు దేవుడు. ఇక్కడ వారి యొక్క బోధనల గురించి దేవుడు చెప్పట్లేదండి. దేవుడు చెప్తున్నాడు ఏమని? వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థించుట యందు నిమగ్నమై ఉండిరి. మరి నీవు నేను వాక్యం దగ్గరే ఆగిపోయామేంటి? జ్ఞాన స్నానం దగ్గరే ఆగిపోయామేంటి? మరి రొట్టె విరుచడం ఎక్కడుంది? సహవాసం ఎక్కడ ఉంది? నీ వర్గంలో. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం చూడండి. 46వ వచనం చూడండి. ఇది చాలా వినండి దయచేసి. వారు ప్రతిరోజు కూటకముగా దేవాలయములో కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టె విరుచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరికీ ప్రీతి పాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని ప్రభు ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను. ఇది చూడండి ఎంత క్లియర్ గా ఉందో. ఎవరి సంఘంలో? ఇదిగో ఎవరైతే దేవుడి యొక్క బోధన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు నిమగ్నమై ఉన్నారు. ప్రియమైన బిడ్డ, ఈ రోజులలో మరి దేవుడు ఇక్కడ అన్నాడు కదండి, వారి ప్రతిరోజు కూటకముగా దేవాలయంలో కలుసుకుంటున్నారు, తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెని విరుస్తున్నారు, వాళ్ళు భుజిస్తున్నారు, సంతోషంతో దేవుని స్తుతిస్తున్నారు కదండి. మేము అదే చేస్తున్నాము అని అంటున్నారా? ఇక్కడ దేవుడు భుజిస్తున్నారు అని చెప్పింది, రొట్టె విరుస్తున్నారని చెప్పింది ఈ శారీరక ఆహారం గురించి కాదు. యేసు ప్రభుల వారు బిల్డ్ చేసిపోయిన దివ్య సప్రసాదము అనే ఒక ఆహారం గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇదిగో దేవుడి యొక్క రక్తాన్ని, శరీరాన్ని భుజించి పానము చేయండి అని దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు. అందుకే వారు రోజు రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థించుట యందు నిమగ్నమై ఉన్నారు. అదే విధంగా భుజించుచున్నారు, వినయము గలవారై జీవించుచున్నారు. ఎంతో మంది బిడ్డలకు ప్రీతి పాత్రంగా వారు జీవిస్తున్నారు. ఎందుకు? దేవుడి యొక్క బోధనలు అనుసరిస్తున్నారు కాబట్టి. అయితే ప్రియమైన బిడ్డ, మనకి ఇది అర్థం కావాలి. దేవుడు భుజించమన్నాడు. శారీరక భోజనం గురించి దేవుడు చెప్పట్లేడండి, ఆధ్యాత్మికమైన భోజనం గురించి. రోజు జరిగిందా ఇది? వన్స్ ఇన్ ఎ మంత్, ట్వైస్ ఇన్ ఎ మంత్ ఆర్ ఇయర్లీ వన్స్ అనేది జరిగిందా?
దేవుడి యొక్క రక్తము, దేవుడి యొక్క శరీరము వారు భుజిస్తున్నారు, పానము చేస్తున్నారు, రోజు దేవుడి అందు సహవాసం కలిగి జీవిస్తున్నారు అని చెప్తుంటే వాక్యము, మరి నువ్వు నేనేంటి 15 రోజులకు ఒకసారి, 1 మంత్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి దేవుడి యొక్క రక్త శరీరాన్ని భుజిస్తూ ఉన్నాము. సజీవ రక్తము, సజీవ శరీరము అంటే నువ్వు చనిపోతున్నావు, సాతానులో ఎదుగుతున్నావు. వాక్యము వాక్యము వాక్యం అంటున్నావే కానీ వాక్యమే చెప్తుంది నీకు ఈరోజు, ఇదిగో ఇదే నిజమైన భోజనము, ఇదిగో ఇదే నిజమైన నూతన నిబంధన, ఇదిగో ఇదే యేసు ప్రభుల వారి యొక్క శరీరము, ఇదిగో ఇదే యేసు ప్రభుల వారి యొక్క రక్తము, ఇదే నూతన నిబంధన. యేసు ప్రభుల వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి పునరుత్థానుడయ్యాడు, మళ్ళీ 40 రోజులు కనబడుతూనే ఉన్నాడు. ఇదిగో ఆ 40 రోజులు కూడా దేవుడు శిష్యులకి కనబడుతూనే చెప్తూనే, రొట్టె విరుచుటయందు నిమగ్నమై ఉండండి, ప్రార్థించుటయందు నిమగ్నమై ఉండండి, దేవాలయంలో కలుసుకొనండి, ప్రార్థించండి, అందరితో ప్రీతి పాత్రులుగా జీవించండి అని దేవుడు వాక్యం చెప్తుంటే, మరి నువ్వు నేనేంటి? వాక్యం ఎక్కడుంటే అక్కడే ఉరుకుతున్నాము. వాక్యం ఇక్కడుంది, అక్కడుంది, ఇంకెక్కడో ఉంది. దేశ దేశాలు, రాష్ట్ర రాష్ట్రాలు, ప్రపంచం మొత్తం తిరుగుతున్నాం వాక్యం గురించి. మరి వాక్యమే చెప్తుంది కదా యేసు ప్రభుల వారి యొక్క శరీరం గురించి, రక్తము గురించి, ఇదే సజీవమైన భోజనం అని. మరి ఈ భోజనానికి ఎందుకు నువ్వు వాల్యూ ఇవ్వలేకపోతున్నావు? అదేవిధంగా ఇంకొక గొప్ప వర్షం చూద్దామండి. అదేంటంటే, నా లాస్ట్ వీడియో కనుక మీరు చూసి ఉంటే, క్యాథలిక్స్ ప్లస్ ప్రొటెస్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఐక్యతే గుడ్ ఫ్రైడే అని ఉంటుంది. దాని తర్వాత అన్యులు కూడా అని ఉంటుందండి. ఆ వీడియో మీరు ఒకవేళ చూడకపోయింటే ఆ తమ్నేల్ చూసి ఆ యొక్క వీడియోని కూడా మీరు చూడమని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చూస్తే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వాక్యం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 47వ వచనం చూడండి, చివరి వచనము. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను. ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను. ఎవరి సంఘములో? ఇదిగో వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు నిమగ్నమై ఉండిరి. వీరి సంఘములో, అపోస్తుల సంఘములో దేవుడు రక్షించబడిన వారిని చేరుస్తూ ఉన్నాడు. మరి నీ సంఘం పేరేంటి? నీ సంఘం ఏంటి? నీ వర్గం ఏంటి? నీ బాధ ఏంటి? అసలు నీ సమూహం ఏంటి? దేవుడి వాక్యం ఎక్కడ? నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన ఎక్కడ? నీ వాక్య బోధన ఎక్కడ? దేవుడు చెప్తున్న సజీవమైన వాక్య బోధన ఎక్కడ? ప్రియమైన బిడ్డ, దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, ఇదిగో దేవుడు నియమించిన సంఘములో చేర్చుచుండెను. యేసు ప్రభువు వారు నిర్మించిన సంఘం ఏంటి? పేతురు అనే రాతిపై కట్టబడిన సంఘము. ఆ సంఘంలో నువ్వు ఐక్యం అవ్వాలి. ఆ ఐక్యతే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డ, ఇంకా నువ్వు ఐక్యం కాకుండా ఉన్నట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఏమని అనంటే, దర్శన గ్రంథంలో ఉన్న దివ్య బలి పూజ పరలోకంలో జరుగుతుంది. అదే దివ్య బలి పూజ భూలోకంలో ప్రతి కథోలిక శ్రీ సభలో, అంటే చర్చెస్ లో, దేవాలయంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఒకసారి వెళ్ళు, కథోలిక శ్రీ సభకి వెళ్ళు. వాళ్ళెవరేమీ నిన్ను డైవర్ట్ చేయమని, లేకపోతే నువ్వు కన్వర్ట్ అవ్వమని ఎవరు బలవంతం చేయరు. ఎవరైనా వెళ్ళొచ్చు. కథోలిక శ్రీ సభ చర్చ్కి ఎవరైనా వెళ్ళొచ్చు, వెళ్ళి కూర్చొని వినొచ్చు. అసలు అక్కడ ఏం జరుగుతుంది క్లియర్గా దేవుడి యొక్క రక్తానికి, దేవుడి యొక్క శరీరానికి వారు ఇచ్చే ప్రాముఖ్యత మీరు చూస్తే షాక్ అయిపోతారండి. నిజంగా కథోలికేతరుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా మీరు వెళ్ళండి, ఒకసారి వెళ్ళి చూడండి. దేవుడు యేసు ప్రభువు వారు ఏ విధంగా అయితే రొట్టెని అందుకొని ఇది నా శరీరం అన్నాడు, యేసు ప్రభువు వారు ఏ విధంగా అయితే పాత్రను అందుకొని ఇది నా రక్తము, నూతన నిబంధన అని పలికినారు. ఆ మాటలే గురువు గారు అక్కడ చెప్తూ ఉంటే మనం చూడొచ్చు. మీరు అనొచ్చు, మరి గురువు గారి ప్లేస్ లో మా పాస్టర్ ఉన్నారండి అనొచ్చండి. కానీ నో, దేవుడు చెప్తున్నాడు ఏమని? ఇదిగో వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు వారు ప్రతిరోజు కూటకముగా దేవాలయంలో కలుసుకొనుచు తమ ఇళ్లలో అందరూ కలిసి రొట్టెను విరుచుచు దేవుడి యొక్క రక్తాన్ని పానము చేయించు ఉన్నారు. మరి మీ దగ్గర ఎక్కడ ఉన్నది? ఏ యొక్క వర్గాలలో అది లేదు. ఈ యొక్క ప్రొటెస్టెంట్స్ వర్గాలు ఉన్నాయి కదండి, అక్కడ ఎక్కడ లేదు. సారీ టు సే, బట్ ఇది నిజం. ఇట్స్ అ ట్రూత్. నిజాన్ని నిజంగానే బోధించాలి కదండి. ఎందుకంటే మనం తప్పులో, పాపంలో పడి జీవించకుండా ఉండాలంటే సాంతాన బిడ్డలుగా ఇదిగో సర్ప సంతానమా అని ఆనాడు యోహాను గారు సంబోధించారు.
దేవుడు కూడా సంబోధించారు. మరి మనం కూడా చెప్పాలి కదా. దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళు శరీరాన్ని పక్కన పెట్టి దేవుడి రక్తాన్ని త్రోసిపుచ్చి జోబులలో పెట్టుకొని, పాకెట్లలో పెట్టుకొని, పర్సులలో పెట్టుకొని, బ్యాగ్లలో పెట్టుకొని తాగుతున్నారు దేవుడి రక్తాన్ని, దేవుడి యొక్క శరీరాన్ని. ఘోరమైన విషయం ఇది. అయితే మొన్నటి వరకు మనం లెంట్ సీజన్లో తపస్కాల ప్రార్థనలో పాల్గొన్నాం కదండి. ఎస్. అయితే నేను ఏం చేశానంటే, ఒకరోజు చర్చ్కి వెళ్తూ ఉన్న సమయంలో నాకు లేట్ అయిపోతుంది. అంటే దివ్యబలి పూజకి, ఆరాధనకి లేట్ అయిపోతుంది. సరే అనేసి దగ్గరలో ఉన్న ఆటో స్టాండ్కి వెళ్ళి ఇట్లా చర్చ్కి వెళ్ళాలంటే, పదండి మేడం అన్నాడు. ఓకే, తెలిసేమోలే అనేసి అనుకున్నాను నేను. ఇక్కడే కదండి మేడం చర్చ్, ఇదేనా అంటే అవును అనేసి అన్నాను. సీతాఫలం అండి, అవర్ లేడీ ఆఫ్ పర్పచువల్ హెల్ప్ చర్చ్, ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటుందన్నమాట. సో అక్కడికి నేను వెళ్తున్న సమయంలో అంకుల్ కూర్చొని అమ్మా అనగానే కూర్చున్నాడు. వెనక కూర్చొని అయిపోయిన తర్వాత అతను ఎలా అన్నాడు అని అంటే, ఉపవాస ప్రార్థనలా అని అన్నాడు ఒక మాట. అంటే అవును అనేసి అన్నాడు. నేనేం మాట్లాడలేదు. అయితే ఓకే అని అతను ఇలా స్టార్ట్ చేయబోతున్న సమయంలో తప్పి మనం వంగి ఒక చిన్నది ఇలా తీసి నా చేతిలో పెట్టబోతుంటే నేను అడిగాను, ఏంటి అంకుల్ అంటే, ఇలా పెట్టేశాడు చేతిలో. ఆల్రెడీ పెట్టేసరికి నేను ఇలా చూస్తున్నాను. ఇంతే ఉందండి, మన వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఇంత చిన్నగా, ఇంత సైజులో ఉందన్నమాట. ఇంత సైజులో ఉంది. ఇలా పెట్టేసి నేను ఇలా చూస్తున్నాను. ఏంటిది అని అన్నాను. అంటే మాకు చర్చిలో ఇచ్చారమ్మా అన్నాను. నేను అసలు ఏం మాట్లాడా నాకు అర్థం కాలేదండి. నేను షాకింగ్లో ఉన్నాను. అంటే నాకు ఎట్లా అనిపించిందంటే, ఇప్పుడు నేను క్రిస్టియన్ కాబట్టి ఇచ్చాను అనుకున్నా, ఓకే. అంటే అతను ఎక్కడికో ఒక సంఘానికి, ఒక వర్గానికి వెళ్ళాడు, ప్రొటెస్టెంట్ వర్గానికి వెళ్ళాడు. దేవుడి యొక్క బ్రెడ్ మరి ఏమి ఇచ్చారో మనకు తెలియదు, ఏ బ్రెడ్ ఇచ్చారో మరి మనకు తెలియదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారో మనకు తెలియదు. కానీ అక్కడ బోధకులు ఆ బ్రెడ్ తిన్నట్టున్నారు. 2 తెచ్చుకుంటున్నట్టున్నారు వీళ్ళు తాగడానికి. అది ఎందుకంటే వైన్ కదా, అది ద్రాక్షారసం కదా. తెచ్చుకొని అలా ఆటో స్టాండ్ ప్యాకెట్లలో, ఐ మీన్ ఆ యొక్క పౌచెస్లలో పెట్టుకుంటున్నారు కొంతమంది అని అయితే అర్థమైంది. అని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఇలా చూడగానే నేను షాక్ అయిపోయా. చాలా అంటే చాలా కోపం వచ్చింది, కానీ తగ్గించుకున్నాను. నో హీ డోంట్ నో అబౌట్ బైబుల్, హీ డోంట్ నో అబౌట్ జీసస్, హీ డోంట్ నో అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, హీ డోంట్ నో అబౌట్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ప్రీషియస్ బ్లడ్, దేవుడి యొక్క రక్తము గురించి అతనికి తెలీదు అని అనుకొని నేను మనసులో సర్ది చెప్పుకొని, అంకుల్ ఏంటిది అని అడిగాను. అంకుల్ ఏంటిది, ఎందుకు ఇలా ఇచ్చారు అని అంటే, తాగొచ్చమ్మా మీరు అని అన్నాడు. నేను తాగను, ఐఎమ్ నాట్ ఎ ప్రొటెస్టెంట్, ఐఎమ్ నాట్ జెనటైల్, నేను ఒక అన్యురాన్ని కాదు ఇది పట్టుకొని తాగడానికి. లేకపోతే అందులో ఉంది ఒక ద్రాక్షరసం కదా, అక్కడ బార్ల ముందు నిలబడితే ద్రాక్షరసం ఇస్తారు చూడండి, అంటే ఆ యొక్క వైన్ బాటిల్, అలా ఎప్పుడు పడితే అప్పుడు నేను ఒక పాకెట్లో పెట్టుకొని లేకపోతే ఇంట్లో పెట్టుకొని అలా స్టోర్ చేసుకొని తాగడానికి, ఇట్స్ నాట్ అ స్టూపిడ్ థింగ్. ఆ దేవుడి రక్తం అది. నువ్వు ఇష్టం వచ్చినప్పుడు తాగాలి, నువ్వు ఇష్టం వచ్చినప్పుడు తినాలి అంటే ఇట్స్ యూజ్లెస్, రైట్? దేవుడి రక్తానికి, దేవుడి శరీరానికి ఎక్కడుంది అమూల్యత, ఎక్కడిస్తున్నావు, గొప్పతనం ఎక్కడిస్తున్నావు, దానికి ఒక యోగ్యత ఉంది అని నేను చాలా బాధపడిపోయాను. కానీ నేను ఒక్క మాట కూడా అనలేదండి. నేను అన్నాను, లేదంటూ మేము ఇలా తీసుకోము, ఇలా బయటికి తీసుకొచ్చి మేము ఎవరికి ఇవ్వము, మాకు చర్చిలో ఇస్తారు, దివ్యబలి పూజలో ఇచ్చినప్పుడే మేము అక్కడే అలానే ఆ సమయంలోనే తీసుకోవాలి. బికాస్ వీఆర్ నాట్ హోలీ, మేము పరిశుద్ధం కాదు దేవుడి ముందు, కాబట్టి అలానే మేము తీసుకుంటాము అని అంటే అతను ఇగ్నోర్ చేశాడు. అయిపోయింది. ఆ అంకుల్ తిరిగి నాకేం ప్రశ్న ఇస్తున్నాడంటే, ఎందుకు తీసుకోరు, తప్పేముంది, ఇది కూడా మా చర్చిలో ఇచ్చిందే అనేసి అన్నాడండి. చర్చిలో ఇచ్చిందే అనేసి అన్నా. అంటే చర్చ్ అనగానే అసలు నేను ఎట్లా చెప్పాలి? ఉన్న 5 minutesలో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేను ఎలా ఇవ్వలేను కదా ఆటో డ్రైవర్కి. అయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు గుర్తు చేశాడండి. ఏమని అంటే, సౌలు గారు పౌలుగా మారకముందు యేసు ప్రభువు వారి స్వరాన్ని విని తన బిడ్డని శోధిస్తున్నాడని, బాధపడుతున్నాడని, చంపుతూ ఉన్నాడని ఆ వేదన తట్టుకోలేక యేసు ప్రభువు వారు ఒక మాట అన్నారు, ఇదిగో నీవు నన్నేలా హింసించుచున్నావు సౌలు అని కొన్ని మాటలు చెప్పిన తర్వాత పౌలుగా ఒక గొప్ప బోధకుడిగా దేవుడు మార్చేసి ఉన్నాడు. ఒక గొప్ప సువార్థికుడిగా మార్చేసి ఉన్నాడు సౌలుని పౌలుగా. కానీ పౌలు అయినప్పటికీ పౌలు ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసు అని విర్రవీగలేదండి, గర్వంలో పడిపోలేదండి. ఆనాడు లూసిఫర్ పడిపోయినట్లు పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు దగ్గర 3 years ఉన్నాడు. పేతురు దగ్గర మళ్ళీ 5 yearsకి ఒకసారి వెళ్ళాడు. పేతురు దగ్గర 14 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళాడు. వెళ్తూనే ఉన్నాడు. కరెక్ట్ బోధనని నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర?
ఇదిగో అపోస్తుల బోధన యందు ఉండండి, అపోస్తుల యందు రొట్టె విరుచుట యందు వారితో సహవాసం అందు ఉండండి అనేది పౌలు విషయంలో నెరవేరింది. అవునా? ఎస్. అందుకే నేనేం చెప్పానంటే, పేతురు అనే రాతిపై కట్టబడిన సంఘము కథోలిక శ్రీసభ అంకుల్. కాబట్టి దానిలోకి వచ్చి అందరము ఐక్యమై జీవించాలి అని దేవుడి యొక్క రక్తము శరీరము ద్వారా మనం అందరం ఐక్యమవుతున్నాము. అలాంటిది మీరు ఇలా చేతులను తీసుకొచ్చి ఇస్తే అది తప్పు అవుతుంది, అదొక పెద్ద పాపం అవుతుంది అని అంటే అతనేం పట్టించుకోలేదండి. అంటే ఆ ఆటో డ్రైవర్ మేబీ చదువుకున్నాడు నాకు తెలిసి బాగానే అంకుల్. కానీ నేను మాట్లాడే విధానం ఏంటి, అతను మాట్లాడే విధానం ఏంటి అబ్జర్వ్ చేస్తే, నేనేమో కథోలిక శ్రీసభ ఇలా కట్టబడింది అంకుల్, ఇలా అందరూ వచ్చి ఐక్యం అవ్వాలి, దేవుడి యొక్క శరీరానికి రక్తానికి ఒక అమూల్యమైన యోగ్యత ఉంది అని చెప్తుంటే ఆయన ఎక్కడ ఆగిపోయాడంటే వాక్యం దగ్గరే ఆగిపోయాడు. వాక్యం దగ్గరే ఆగిపోయారండి. ఇగో ఇక్కడ వాళ్ళు ఇక్కడ 5,000 మంది వస్తున్నారు, ఇక్కడ 10,000 మంది వస్తున్నారు, మాకు రొట్టె ఇస్తారండి, బ్రెడ్ ఇస్తారు, వైన్ ఇస్తారు, తాగమని ఇస్తారు ప్రతి చర్చెస్కి వెళ్తే మేము అనేసి ఏమేమో చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక వాక్యం, అక్కడ ఒక వాక్యం, అక్కడ ఒక వాక్యం తీసి చెప్తున్నాడు. కానీ కాంటెక్స్ట్ వైజ్ గా అసలు దేవుడే అనుకుంటున్నాడు, యేసు ప్రభువు వారు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పలేకపోతున్నాడు అతను. అంటే మొండి మాటలు. ఆయనకి ఏదైతే తెలుసో ఇంకా అదే, నేను ఏదైతే చెప్తున్నానో అదే కరెక్ట్, నేను ఏదైతే పట్టుకున్నానో ఇప్పుడు దివ్య సప్రసాదము అని కాదు, దేవుడి యొక్క రక్తం అని కాదు, దేవుడి యొక్క శరీరం అని కాదు, ఇట్స్ అ బ్రెడ్ చెప్తున్నారు, ఇట్స్ అ వైన్ చెప్తున్నారు అంతే. కానీ దేవుడి యొక్క రక్తము, దేవుడి యొక్క శరీరం అన్నప్పుడు నీ యొక్క బాడీ మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది, గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి గొప్ప విశ్వాసం ఎక్కడ? ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రియ ప్రొటెస్టెంట్ సహోదరులారా, సహోదరి మనులారా, దేవుడు చనిపోతున్నాడు మీ క్రియల వల్ల, దేవుని చంపేస్తున్నారు మీరు లిటరలీ. ఎందుకు అనంటే మీ క్రియల ద్వారా, మీ మాటల ద్వారా, మీ చేతుల ద్వారా క్రీస్తు సంఘం క్రీస్తు సంఘం క్రీస్తు సంఘం అనుకుంటూ పేతురుపై కట్టబడిన క్రీస్తు సంఘాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు మీ అంతటా మీరు సంఘాన్ని వర్గాన్ని క్రియేట్ చేసుకుంటూ యేసు ప్రభువు వారి యొక్క రక్తానికి శరీరానికి ఒక వాల్యూ లేకుండా దేవుని చంపేస్తున్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన బిడ్డ, యేసు ప్రభువు వారి యొక్క రక్తానికి శరీరానికి నువ్వు ఒక వాల్యూ ఇవ్వకపోతే, రెస్పెక్టబుల్ గా భుజించకపోతే, ఒక అమూల్యమైన యోగ్యత నువ్వు ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? కొరింథీయులకు రాసిన లేఖ 1 కొరింథీ 11వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూస్తే అండి, ప్రభు భోజనము అని ఉంటుంది. అయితే ఈ రోజులలో మనం చేస్తున్న పనులను కూడా దేవుడు చెప్తున్నాడు. ఏ విధంగా అంటే 17 నుండి యాక్చువల్గా 34 వచనాల వరకు మనం చదవాలండి. 17 నుండి 34 వచనాలు నేను చదవాలంటే ఆల్మోస్ట్ 1 అవర్ కంటే ఎక్కువనే అవుతుందండి వీడియో. కాబట్టి మీరు చదవండి, ఓకేనా? ద పీపుల్ హూ ఆర్ లవింగ్ గాడ్, దేవుని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని చదవమని నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఆప్షనల్, ఇట్స్ ఎ కమాండ్ దేవుని నుంచి. కాబట్టి 17వ వచనం ఒకసారి చూడండి. కానీ ఇక చెప్పబో ఉత్తర్వులలో మిమ్ము పొగడను, ఏలనా మీ సమావేశములు నిజముగా మంచి కంటే చెడుగును ఎక్కువగా చేయుచున్నవి. అదేంటి? 18వ వచనం. మొదటి విషయము ఏమనగా మీరు దైవ సంఘముగా సమావేశమైనప్పుడు మీలో విరుద్ధ వర్గములు ఉన్నవి అని వినుచున్నాను, ఇది కొంతవరకు నిజమే అని నేను నమ్ముచున్నాను. 20వ వచనం చూడండి. మీరు సమావేశమైనప్పుడు మీరు తినునది ప్రభు భోజనము కాదు, ఏలైనా మీరు తిన్నప్పుడు మీ ఇష్టానుసారముగా తినుచుందురు. ప్రియమైన బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, నీ ఇష్టమైనట్లు, నా ఇష్టమైనట్లు, మనకిష్టమైనట్లు ఆటో స్టాండ్లలో, మన పౌచెస్లో, పర్సులలో, మన డ్రెస్ పాకెట్లలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు బస్సులలో, బైక్స్లలో, లేకపోతే కార్లలో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నువ్వు త్రాగడం కాదు, దేవుడి యొక్క రక్తాన్ని, దేవుడి యొక్క శరీరాన్ని భుజించడం కాదు. ఎప్పుడు చేయాలి నువ్వు ఈ పని? చూడండి 23వ వచనం చూడండి. ఏలైనా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని, దేవుని నుండే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా
భోజనము తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు. దేవుడి జ్ఞాపకార్థం చేస్తున్నావా, లేకపోతే పాస్టర్ జ్ఞాపకార్థం చేస్తున్నావా? యేసు ప్రభుల వారి యొక్క రక్తము, శరీరము యేసు ప్రభుల వారి యొక్క జ్ఞాపకార్థము చేయాలి. అంటే దైవ సన్నిధిలో, దైవ సంఘములో నీవు తీసుకోగలగాలి, ఆరగించగలగాలి, భోజనం చేయగలగాలి. మనము పాస్కా బలిని చూసాం కదండి, మన పాత నిబంధనలు చూసాము. వారు దబా దబా తినాలి. దేన్ని? వధించిన గొర్రెపిల్లని. ఇక్కడ వధించిన గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభుల వారు. అవునా? ఎస్. ఆ యొక్క వధించిన గొర్రెపిల్లని ఇప్పుడు నువ్వు ఎలా తింటున్నావు? ఆటో స్టాండ్లలో 1 అవర్ తర్వాత, 2 గంటల తర్వాత, 3 గంటల తర్వాత, లేకపోతే నెక్స్ట్ డే నాకు ఎప్పుడు ఇష్టం అనిపిస్తే అప్పుడు తింటున్నావా? దేవుడు దబా దబా తినమన్నది త్వర త్వరగా తినండి అని చెప్పింది దేన్ని? యేసు ప్రభుల వారి యొక్క శరీరాన్ని, యేసు ప్రభుల వారి యొక్క రక్తాన్ని పానం చేయమని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డ, అంతేకాని నిజంగా అక్కడ ఒక గొర్రెపిల్లను నువ్వు చంపేసి దాన్ని తినమని అనట్లేనండి దేవుడు. ఇక్కడ దేవుడు యేసు ప్రభుల వారు గొర్రెపిల్లకి సాదృశ్యంగా కనబడుతున్నారు. అందుకే మరి పాస్కా బలి ముందు రోజున యేసు ప్రభుల వారు శిష్యుల మధ్యలో కూర్చున్నప్పుడు, అపోస్తుల మధ్యలో, అక్కడెక్కడ గొర్రెపిల్లని తీసుకొని రండి వధిద్దామని అనలేదండి యేసు ప్రభుల వారు. ఇది నా శరీరము, ఇది నా రక్తము అని సంబోధించాడు. ఎందుకు? యేసు ప్రభుల వారే ఆ గొర్రెపిల్ల కాబట్టి దాన్ని నువ్వు ఎలా స్వీకరించాలి? దబదబా తినాలి, దబదబా తాగాలి. అదే ఎవ్రీడే ప్రపంచ వ్యాప్తంగా కథోలిక శ్రీ సభలో జరుగుతున్న, దివ్య బలి పూజలో జరుగుతున్న, యూకరిస్ట్ లో జరుగుతున్న దేవుడి యొక్క రక్తము, దేవుడి యొక్క శరీరము భోజ్యముగా, ఆహారముగా, రక్తముగా ప్రతి కథోలిక బిడ్డ స్వీకరిస్తూ ఉన్నారు. మరి మీరేం చేస్తూ ఉన్నారు? మరి మీరేం చేస్తున్నారు? ఈనాడు ఎవరెవరైతే మరి దేవుడి యొక్క సంఘంలోకి కాకుండా సపరేట్ వర్గాలలో జీవిస్తూ దేవుడి యొక్క రక్తాన్ని, శరీరాన్ని పాకెట్లలో పెట్టుకుంటూ తిరుగుతూ, ఆటో స్టాండ్లలో ఇంకెక్కడెక్కడో పెట్టుకుంటూ, గంటలు మీ జోబులలో పెట్టుకుంటూ ఇష్టం వచ్చినప్పుడు తిని తాగడానికి, అదేమి నువ్వు బార్లో కొంటున్న వైన్ కాదు, అదేమి నువ్వు షాప్లలో కొంటున్న ఆహారం కాదు, నువ్వేమి బయట వెళ్ళి కొనుక్కోవడానికి, కొని తీసుకోవడానికి, ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి, అది పిజ్జా బర్గర్లు కాదండి. లేకపోతే ఆ వైన్ షాప్లు బార్ల ముందు కూర్చొని తాగడానికి అది ఒక వైన్, ఈ వైన్ కాదండి, నార్మల్ వైన్ కాదది. దేవుడి రక్తము, దేవుడి యొక్క శరీరము. అది తీసుకోకుండా, దాన్ని నువ్వు స్వీకరించకుండా, దేవుడు చెప్తున్న మాట దబా దబా తినండి, ఎమ్మటెమ్మటే తినండి, లేట్ చేయకండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఆ గొర్రెపిల్లే యేసు ప్రభుల వారు, ఆ రక్తమే యేసు ప్రభుల వారి యొక్క రక్తము. భోజనమై రక్తమై మన మధ్యలో ఉన్నాడు అంటే మనం స్వీకరించమని. అంతేగాని మనము శాపము తెచ్చుకోవద్దు. ఎందుకు ఈ వాక్యం చెప్పానంటే, నేను చూడండి 27వ వచనం, కనుక అయోగ్యముగా ప్రభు రొట్టెను ఎవడైనా తినినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకొని రొట్టెను తిని పాత్ర నుండి తాగవలను. ఏలైనా ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభువు శరీరము అని గుర్తింపనిచో అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురియగును. ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడి మాట? ఎవరెవరైతే యేసు ప్రభుల వారి యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవట్లేరో, యేసు ప్రభుల వారి యొక్క రక్తాన్ని, శరీరాన్ని తీసుకుంటున్నప్పటికీ అపహేళనగా, అయోగ్యకరముగా చేస్తున్నప్పటికీ, ఒక విశ్వాసము లేకుండా, ఒక రెస్పెక్ట్ లేకుండా, ఒక గౌరవం దేవుడికి ఇవ్వకుండా, నీ ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు పడితే అప్పుడు దైవ సన్నిధిలో కాకుండా మీ ఇంటికి వచ్చినాకో, లేకపోతే ఆటోలోనో, బస్సులోనో, బైక్లోనో, కారులోనో నీకు ఇష్టం వచ్చిన దగ్గర అక్కడ నువ్వు దాన్ని స్వీకరిస్తే అది అయోగ్యకరమైనదిగా ఎవరెవరైతే తీసుకుంటారో వారు తీర్పునకు గురి అవుతారు అని దేవుడి వాక్యం చెప్తుంది. ఒకసారి చదవండి ఇది మీరు. 1 కొరింథీ 11వ అధ్యాయం 17వ వచనం నుండి చదవండి ఒకసారి, తెలుస్తుంది. ప్రియమైన బిడ్డ,
అయోగ్యకరమైనగా నువ్వు చేస్తే ఏమవుతుందో చూస్తున్నావా? తీర్పునకు గురవుతావు. నువ్వు ఎంతమంది ఆత్మని రక్షించినా వ్యర్థమే. నువ్వు ఎంతమందిని నీ సంఘంలో చేర్చుకున్నా వ్యర్థమే. నువ్వు ఎంతమంది ఆత్మను కూడా నీ యొక్క వర్గంలో చేర్చుకొని ఇక్కడ వాక్యం ఉంది అని బోధించిన వ్యర్థమే. దేవుడి శరీరము లేకపోతే, దేవుడి యొక్క రక్తము లేకపోతే, వాటికి యోగ్యకరమైన స్థానం ఇవ్వకపోతే, అమూల్యమైన వాటిని పరిగణించకపోతే, ప్రియమైన బిడ్డ, ఆనాడు దేవుడు ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజల్ని 40 సంవత్సరాలు ఎడారిలో తిప్పి చంపేశాడు, అదేవిధంగా నిన్ను నన్ను కూడా చంపుతాడు. ఎలా? శాపము పాలు చేస్తాడు. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది ఎలా? 30వ వచనం చూడండి. కనుకనే మీలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులై బలహీనములుగా ఉన్నారు, కొందరు మరణించిరి. మొదటనే మనము ఆత్మ పరిశీలనము కావించుకొనినచో మనము దేవుని తీర్పునకు గురి కాము. ఇది రెండో మరణం. ప్రియమైన బిడ్డ, రెండో మరణమే కాదు, మొదటి మరణం కూడా నీకు ఘోరంగా ఉంటుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి భయపడాలి దేవుడి యొక్క వాక్యానికి. భయము, భక్తి చూపించాలి దేవుడి యొక్క వాక్యానికి. నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు దేవుడి యొక్క శరీరాన్ని, దేవుడి యొక్క రక్తాన్ని? ప్రియమైన బిడ్డ, ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు అయోగ్యకరంగా వాటిని స్వీకరించినట్లయితే, ఇదిగో యోగ్యత లేదండి మనకి, పరిశుద్ధులం కాదండి మనము. అందుకే పరిశుద్ధమైన బలి దేవుడు మన కొరకు అర్పించినాడు. లోకాన్ని, ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించి మన ఏకైక దేవుడు తన కుమారుణ్ణి ఈ లోక పాప పరిహారార్థ బలిగా సమర్పిస్తే, మరి ఆ పాప పరిహారార్థ బలిని నువ్వు స్వీకరించలేకపోతున్నావు, తీసుకోలేకపోతున్నావు. అందుకే కథోలిక శ్రీ సభ క్యాథోలిక్ సమస్త మానవాలంతటికీ ఇది ఒక గొప్ప పవిత్రమైన పరిశుద్ధమైన దేవాలయముగా, దైవ సంఘముగా పరిగణించబడుతుంది. అందుకే అపోస్తుల సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు మీరు నిమగ్నులై ఉండండి. రోజు సహవాసం కలిగి ఉండండి, రోజు నా శరీర రక్తాన్ని భుజించండి అని దేవుడు చెప్తున్నాడు. అంతేగాని ఎక్కడా కూడా 1 మంత్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి దేవుడి యొక్క రక్తాన్ని, దేవుడి యొక్క శరీరాన్ని భుజించండి, పానం చేయండి దేవుడు ఎక్కడ చెప్పలేదండి. అసలు నువ్వేం చేస్తున్నావు? ఒక క్రిస్టియన్గా బ్రతుకుతున్నావు కదా, దేవుడి వాక్యం ఇంత మాట్లాడుతుంది కదా నీతో, మరి నువ్వేం చేస్తున్నావు? ప్రియమైన బిడ్డ, దేవుడికి ఇష్టపూర్వకంగా బ్రతకడానికి ప్రయత్నించు. ఆత్మని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కదా, తీర్పుకి గురి అవ్వకుండా జీవించడానికే కదా నా ప్రయత్నం, నా నిరీక్షణ, క్రైస్తత్వ నిరీక్షణ. ఎస్, మరి ఈ నిరీక్షణలో నువ్వు నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క క్రైస్తత్వ జీవితంలో దేవుడు బిడ్డగా నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా ఎన్నో సంఘాలండి, ఎన్నో వర్గాలండి ఈ రోజులలో. ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము, ఒకసారి మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళండి, బైబిల్ పట్టుకుని వెళ్ళండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ రైట్ నౌ, 66 పుస్తకాల పరిశుద్ధమైన గ్రంథం అని అనుకుంటున్నారు కదా. ఎస్, ఓకే, అదే తీసుకెళ్ళి అడగండి మీ పాస్టర్ని. ఈ యొక్క మొదటి కొరింథీ 11వ అధ్యాయము మొత్తం ఒకసారి చదివి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి పాస్టర్ గారు అని అడగండి ఒకసారి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే ఒక ఆలోచన ఉంటుంది. అదేవిధంగా నేను ఇప్పుడు మళ్ళీ చదివిన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమనండి వాళ్ళని. మరి ఇక్కడ అపోస్తులు అంటున్నారు కదా పాస్టర్, మరి మనం ఎవరము, అసలు దేవుడికి మనకి సంబంధం ఏంటి, మరి అపోస్తులకి దేవుడికి సంబంధం ఏంటి, అసలు దేవుడు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు అని మీరు ఒకసారి అడగండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, మొదటి కొరింథీ 11వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు తీసుకువెళ్ళి పాస్టర్ని మీరు అడగండి. ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పాస్టర్స్ తప్పకుండా ఆ సమయంలో దేవుడి యొక్క పరిశుద్ధాత్మ హెల్ప్ ద్వారా మీకు రివీల్ చేస్తాడు. ఆ యొక్క వర్గంలో ఉండాలా, లేకపోతే దేవుడి యొక్క దైవ సంఘంలో ఉండాలా, చర్చ్లో ఉండాలా. ఎందుకంటే రక్షింపబడిన ఆత్మలు ఆనాడు 3000 మంది రక్షింపబడ్డారు బప్తిస్మం ద్వారా, జ్ఞానస్నానం ద్వారా. కానీ ఆ ఆత్మలని వారందరినీ దేవుడు దైవ సంఘములో జాయిన్ చేశాడు. కానీ జ్ఞానస్నానం పొందుకున్న వారు పొందుకున్నట్టుగా అటు వెళ్ళిపోలేదండి. ఇదిగో అపోస్తుల బోధనయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు నిమగ్నమై ఉన్నారు. ఇది రోజు జరుగుతుంది, ప్రతిరోజు జరుగుతుంది. వారు ప్రతిరోజు కూటకముగా దేవాలయంలో కలుసుకొనొచ్చు, తమ ఇళ్లలో అందరూ కలిసి రొట్టెను విరుచుచు వినయము గల హృదయములతో
భుజించుచు దేవుని స్తుతించుచుండ్రి. నీవు నేను ఒక ఇంటికి వెళ్ళి ఒక కూటమిగా ఏర్పడి స్తుతి 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 ఆరాధన అంటూ ఉంటాం. తప్పులేదండి. నేనేమి హేళన చేయట్లేదు, తప్పులేదండి, చేయాలి, స్తుతించాలి. కానీ ఆ స్థుతిలో జీవమైన దేవుడు ఎక్కడున్నాడు? నువ్వు దేవుని స్తుతించాలంటే నీకు ఆధ్యాత్మికంగా దేవుడు సాయం చేయాలి కదా, ఆధ్యాత్మికంగా దేవుడు నీలో నివసించాలి కదా. మరి దేవుడు నివసించట్లేడు కదా నీతో, పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, ఓకే. కానీ దేవుడు చెప్పిన ప్రామాణికాన్ని నువ్వు ఎక్కడ యూజ్ చేస్తున్నావు, ఎక్కడ నీ జీవితంలో సాధ్యపరుస్తున్నావు, ఎక్కడ నీ జీవితంలో ప్రవర్తిస్తున్నావు, ఎక్కడ క్రీస్తుని నీ క్రియలను చూపిస్తున్నావు? ప్రియమైన బిడ్డ, అన్యుల వలె జీవిస్తున్నావు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో మనం అందరం దేవుని అడుగుదాం, అయ్యా ఇప్పటి వరకు అపోస్తుల కార్యములు యాక్ట్స్ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఉన్నది, 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఉన్నది. ఇవి 2 మేము చదివే కృపను మాకు దయచేయి. చదివిన దాన్ని మేము మా ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకోకుండా అసలు మీరేం చెప్తున్నారయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు, ఇదిగో ప్రవచనాలు పలుకుతున్నాను, అద్భుతమైన కార్యాలు చేస్తున్నాను, ఎన్నో చేస్తున్నాను, టంగ్స్ లో మాట్లాడుతున్నాను, కానీ మరి నాతో ఎందుకయ్యా నువ్వు మాట్లాడట్లేవు? నాతో మాట్లాడయ్యా, నాకు వివరించయ్యా నీ రక్తం యొక్క గొప్పతనం, నీ శరీరం యొక్క గొప్పతనం వివరించు తండ్రి అని మనం దేవుని అడగాలి అని దేవుడు ఆశపడుతున్నాడండి. చివరిగా ఒక అధ్యాయం ధ్యానిద్దామండి. అదేంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయము. చూడండి, యాక్చువల్గా దీనికంటే ముందు ఒక మాట చెప్తాను నేను. అదేంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ 3 గుర్తుపెట్టుకోండి, మార్గము, సత్యము, జీవం. ఓకేనా? ఈ మాటలు చెప్తున్నది ఎవరు? యేసు ప్రభువారు, మన తండ్రి. నేనే మార్గాన్నై ఉన్నాను, నేనే సత్యాన్నై ఉన్నాను, నేనే జీవాన్నై ఉన్నాను, నేనే వాక్యాన్నై ఉన్నాను అని చెప్తున్న దేవుడే ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ వాక్యం ఏంటంటే ఈ రోజుల్లో ఎవరైతే ఇదిగో వాక్యం ఉంది అని పరిగెడుతున్నారో, ఇదిగో ఈ వాక్యం వినండి. ఈ వాక్యం వినండి, విన్న తర్వాత అప్పుడు పరిగెట్టండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం, నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా మంది ఈ యొక్క 1 verse చదివేసి ఇదిగో విశ్వసిస్తే నిత్య జీవం వచ్చేస్తుంది, అయిపోయింది, ఇంకెంతే, ఇంకేం అవసరం లేదు అనేసి చెప్తూ ఉంటారు. అంటే కాంటెక్స్ట్ వైజ్ కాకుండా ఒక పాయింట్ పట్టుకొని అలా చదివేసి ఇంతే 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 అని బోధించే వాళ్ళు, వాక్యం ఉందని పరిగెడుతున్నారు చూడండి మీరు చాలా మంది దగ్గరికి. ఇదే వాళ్ళ టాక్టిక్స్. విశ్వసిస్తే నిత్య జీవం వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. దేన్ని విశ్వసించాలి? ఇదిగో చూడండి 48వ వచనం, జీవాహారమును నేనే, మన పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, దీనిని భుజించువాడు మరణింపడు. దేనిని? పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే, మార్గము, సత్యము, జీవము నేనే, జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారము ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నీకు దేవుడి యొక్క వాక్యము మార్గాన్ని చూపిస్తుంది, వెలుగువలే సత్య బోధనను నీకు వివరిస్తూ ఉంది, జీవపు కలిగిన మాటలను కూడా ఇస్తుంది. కానీ ఆ జీవం ఎందులో ఉందంట? యేసు ప్రభువారు పలుకుతున్న మాట, జీవాహారమును నేనే, దీన్ని భుజించువాడు నిత్య జీవితాన్ని పొందుతాడు. ఆనాడు మీ పితరులకు ఇచ్చిన మన్నాను వారు భుజించి మరణించారు, కానీ నా శరీరాన్ని, నా రక్తాన్ని పానం చేయువాడు, భుజించువాడు నిత్య జీవితాన్ని పొందుకుంటాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మరి యేసు ప్రభుల వారిని విశ్వసిస్తేనే పరలోక రాజ్యంకి వెళ్ళిపోతే నువ్వు నేను మనం అందరము, మరి క్యాథలిక్స్ అని చెప్పుకుంటున్నాం మనం అందరము, క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం మనం అందరము,
రోజు రోజు ఒక కంప్లీట్ కాన్స్టాంట్ ఫెయిత్లో ఉంటున్నామా, విశ్వాసంలో ఉంటున్నామా? ఉండట్లేము. ఆ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడిని మనము ఇంటర్నల్గా లోపలికి మనం స్వీకరిస్తున్నాము. ఎలా? ఇదిగో రక్తము శరీరము ద్వారా. నువ్వు నేను బ్రతికున్నామండి, బ్రతికున్నామా? ఎస్. బ్రతికున్న వారికి ఆహారం అవసరమా? ఎస్. అదేవిధంగా ఆహారము మన ఆత్మకు అవసరము. ఆ ఆహారమే వాక్యము. ఆ వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో జీవాహారమును నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను నేనే, దీన్ని భుజించిన ఆనాడు పితరులు మరణించారు, కానీ ఇప్పుడు ఈనాడు కొత్త నిబంధనలో నేను చెప్పిన బోధనలు ఆలకించి నా శరీరాన్ని నా రక్తాన్ని పానం చేస్తూ భుజించిన వాళ్ళు నిత్య జీవితము పొందుతారని నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డ, మరి నువ్వు నిశ్చయముగా దేవుడి యొక్క నిత్య రాజ్యంలో అడుగు పెడతావా, లేకపోతే దేవుడి యొక్క శరీర రక్తాన్ని త్రోసిపుచ్చి, లేకపోతే అయోగ్యకరముగా స్వీకరించి ఇష్టం వచ్చిన ఒక దగ్గర పెట్టుకొని ఆ యొక్క వైన్ అని ఆ యొక్క బ్రెడ్ అని నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ అయోగ్యకరంగా బ్రతుకుతూ దేవుడిని హేళన చేస్తూ దేవుడిని త్రోసిపుచ్చుతూ నీ క్రియల ద్వారా క్రీస్తుని చంపుతూ శాపాన్ని కొని తెచ్చుకుంటావా, లేకపోతే దేవుడి యొక్క తీర్పుకి గురవుతావా? నువ్వే డిసైడ్ చేసుకో. దేవుడి మాటను వాక్యాన్ని విని కూడా ఇంకా పాస్టర్ ఏం చెప్తున్నాడో అదే చేస్తానంటావా, లేకపోతే యేసు ప్రభుల వారి యొక్క నిజమైన మాటలు దివ్య బలి పూజ గురించి చెప్తున్న, యేసు ప్రభుల వారి యొక్క రక్తము గురించి శరీరం గురించి బోధిస్తున్న అపోస్తలుల బోధనలు, ఈ యొక్క కథోలిక శ్రీ సభ చెప్తున్న మాటలు వింటావా? చాయిస్ ఇస్ యువర్స్. 500 సంవత్సరాల క్రితము ఉన్న పరిశుద్ధమైన గ్రంథము అని చెప్పుకుంటున్నావు కదా, మరి 2000 సంవత్సరాల క్రితం ఉన్న పరిశుద్ధమైన గ్రంథంలో ఇవన్నీ వివరించబడ్డాయి. ఇవి ఎప్పుడన్నా మీ పాస్టర్నో లేకపోతే ఆ వర్గపు పెద్దనో అడిగారండి? మీరు అడగండి, వెళ్ళి ఏమని అడుగుతారు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి. 1 కొరింథీ 11వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి. ఈ 3 అడిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మీరు ఆలోచించండి. అదేవిధంగా ఈ దేవుడి యొక్క బోధనలతో పాటు కూడా మీరు చదవండి. మీలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఏది నిజం ఏది అబద్ధం అని నిజమైన బోధన దేవుడు తప్పకుండా మాట్లాడతాడండి. మనం ఎప్పుడైతే క్యూరియాసిటీతో ఆ యొక్క ఆతృతతో ప్రయాసతో దేవుని అడుగుతామో దేవుడు తప్పకుండా మనకు బోధిస్తాడు. కాబట్టి దేవుణ్ణి మనం అడగగలగాలి. దేవుని అడిగితే తప్పకుండా మనకి దేవుడు నేర్పుకుంటాడు. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ బెస్ట్ ప్రీచర్ ఇన్ ద వరల్డ్. నో వన్, ఎవ్వరు కాదండి బెస్ట్ బోధకుడు మన దేవుడే, మన యేసు ప్రభుల వారే. దేవుడి తర్వాతే ఇంకెవరైనా. కాబట్టి పరిశుద్ధమైన గ్రంథం చదువు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు వివరిస్తాడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు. అదేంటి అని అంటే, మరి ఎంతో మందికి దేవుడు ప్రవచనాల శక్తి ఇచ్చాడండి. యేసు ప్రభుల వారి యొక్క రక్తాన్ని శరీరాన్ని భుజించకపోయినా మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్, లేకపోతే ఇయర్కి ఒకసారి తీసుకుంటున్నా కూడా పరిశుద్ధాత్మ బాగా పనిచేస్తుంది వాళ్ళలో. మరి వాళ్ళకి అంత గొప్ప వరాలు ఉన్నాయి కదండి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే మరి వాళ్ళకి దేవుడు ఇలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలను ఇవ్వకపోతుండే కదండి అని మీరు అనుకుంటుండొచ్చండి. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో అంత్య దినములందు నా ఆత్మను ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభు ప్రభు అని సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములకు ప్రవేశింపలేడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి వారు అనేకులు ప్రభు ప్రభు నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచముల ప్రాలదోడినది, అద్భుతములు అనేకులు చేసినది అని నాతో చెప్పుదురు. కానీ అప్పుడు వారితో నేను, దుష్టులారా నా నుండి తొలగిపోండు, మిమ్ము ఎరుగను అని నేను నిరాకరింతును. నీ యొక్క గొప్ప గొప్ప కార్యాలను బట్టి కాదు, నువ్వు గొప్ప గొప్ప అద్భుతాలు చేసింది దేవుడి యొక్క ఆత్మను బట్టి చేశావు. ఇప్పుడు ఆ ఆత్మ ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చేస్తున్నాడు? ఇప్పుడు పరిశుద్ధమైన మనకి ఆదరణకర్తని అందించిన మన యేసు ప్రభుల వారు ఓదార్చువాడు ఏం చెప్తున్నాడు? ఇదిగో నా రక్తాన్ని నా శరీరాన్ని భుజించండి, పానము చేయండి, ఇదే నిత్య జీవితము, ఇదే నిత్య జీవము, ఇది మిమ్ములను తీర్పుకి గురి కాకుండా కాపాడుతుంది, యోగ్యకరముగా స్వీకరించండి అని దేవుడు చెప్తున్నాడు. ఇంతకంటే ఎక్కువగా
మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయండి పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో వాక్యాలు. కాబట్టి దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ దేవుడి యొక్క పరిశుద్ధాత్ముడి యొక్క కృప ద్వారా ఎన్నో గొప్ప విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి షేర్ చేయండి నా వీడియోస్ని. ఎంతోమంది బిడ్డలు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని నా ఈ ప్రయాస. మనం బ్రతికిన రోజులు దేవుడికి మహిమకరంగా బ్రతకాలి అని నా ఈ చిన్ని ఆశ. కాబట్టి నా కోసం కూడా మీరు అందరూ ప్రార్థించండి. మీకోసం కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తాను. మనుషులు ఏమనుకుంటారు నా గురించి, ఒక సంఘం నుంచి ఇంకో సంఘంకి వెళ్తే అని అనుకోకుండా సజీవమైన దేవుడి యొక్క రక్తము, దేవుడి యొక్క శరీరానికి ఎక్కడైతే యోగ్యత ఉందో, ఎక్కడైతే అమూల్యమైన స్థానాన్ని ఇస్తున్నారో అక్కడికి మనం అందరము షిఫ్ట్ అవ్వగలగాలి. అదే యేసు ప్రభుల వారు ఏర్పరిచిన దైవ సంఘము అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి దయచేసి. అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు ఒక్కొక్కసారి మీ హార్ట్, ఒక్కొక్కసారి మీకు కొంచెం హట్టింగ్గా అనిపించిన, ఇదిగో దేవుడి యొక్క వాక్యము ఖండించుటకు, గద్దించుటకు, సరైన మార్గంలో నడుచుటకు ఎంతో ఉపయోగపడుతుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ప్రయాసను బట్టి, నాకు ఇచ్చిన ఆత్మ ఫలాన్ని బట్టి, ఆత్మ వరాన్ని బట్టి, నేను ఆత్మ ధైర్యాన్ని బట్టి, ఆత్మ కృపను బట్టి నేను మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి మీతో పాటు నేను కూడా ఇది పాటించాలి అంటే మొదటిగా నేను పాటిస్తూ నేను మీకు చెప్పగలగాలి. కాబట్టి నా కోసం ప్రార్థించండి. ఎన్ని సమస్యల నుంచి వచ్చినా, ఎన్ని సైతాన్ శోధన వచ్చినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా దేవుడు చిత్తమై నాలో నెరవేరాలి అని మీరందరూ నా కుటుంబ సభ్యులుగా, నా ఆధ్యాత్మిక కుటుంబంగా నా కోసం ప్రార్థిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే తప్పకుండా మీకోసం నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి.